సమయం చూసి సైగ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఎక్కడికి ప్రయాణం? అనంతం. అవసరం నీకు కాదు, నాకు. వాసు, నన్ను క్షమించగలవా? ఏమిటిదంతా? నీకు తీరని అన్యాయం జరిగింది. నాకు తెలియకుండానే నీ స్థానం నేను ఆక్రమించుకున్నాను. నువ్వు అనుభవించవలసిన ఐశ్వర్యం, ఆనందం నాకు దక్కాయి. నువ్వు జడ్జి గారు అబ్బాయి. అంతా నాకు తెలుసు. నీకంతా తెలుసా? అయితే తెలిసి తెలిసి ఎవరి కోసం ఈ త్యాగం చేస్తున్నా? ఎవరి కోసమో కాదు, నా కోసం. అంటే వాసు, జడ్జి గారు అబ్బాయి అనిపించుకునే అర్హత నాకు లేదు. సమాజం వెలివేసిన గజదొంగని, ఆ ఇంటి దీపాన్ని నేను ఆ దీపం కింద కేనీయడం. నన్ను గురించి బాధపడి ప్రయోజనం లేదు వాసు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సుశీల ఎంతో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూనే ఉంటుంది. నా కోసం కాదు, నీ కోసం. వాసు, అవును. సుశీల హృదయం నీదైనప్పుడు శరీరం నాదెలా అవుతుంది? అబద్ధం. ఇంతవరకు అబద్ధాల చాటునే బ్రతికాం. ఇక చాలు. నిజం అంగీకరించడానికి కూడా ధైర్యం కావాలి. వేణు, మాటలకి సమయం కాదు. తరుణం మించిపోకుండా నీకు న్యాయం జరగాలి. సుశీలకు నీకు పెళ్లి జరిగి తీరాలి. వెళదా? వీల్లేదు వాసు, వీల్లేదు. వేణు, అయితే నేను వెళ్ళను. వాసు, నీ ఇంటికి నువ్వే వెళ్ళినప్పుడు నాకేం పని? నేను వెళ్ళను. వెళ్ళవు. ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసిన పుణ్య దంపతులను ఆదరిస్తావో అవమానిస్తావో అది నీ ఇష్టం. నా దారినే పెడుతుంది. వేణు, వాసు, వేణు. బాబా, గొప్ప మురిగింది. జడ్జి గారిని దోపిడీ చేస్తున్నారు. ఎవరు? దొంగలు. అవును బాబా, వాళ్ళను కూడా చెవులారా విన్నాను, బయలుదేరిన కళ్ళారా చూశాను. అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేసి పదవా. జడ్జి గారిని దోపిడీ, నేను పోలీసే. బాబు, ఏమిట్రా? కనిపించట్లేదు బాబు. కనిపించడం లేదా? వాసు ఎక్కడ? ఏమయ్యాడు? అదేమిటండి, వాసు బాగా కనిపించలేదా? లేదు. వాడు మన అబ్బాయి కాదు అని మతిలేని వాడు ఏమైనా వాడితో వాగనా ఏమిటి? లేదండి. ఆ గలంత ఏమిటి?
దొంగతనాలే. అసలు పెళ్లిలో కూడా దొంగతనాలే. మొన్న సినిమా హాల్లో ఇది రెండోసారి సార్. ఇంకెప్పుడు రానండి సార్. సార్ ఈ రోడ్ నెంబర్ 1 సార్. సీరియస్ ఉంటే మీ ప్యాకెట్ కట్ చేస్తాను. మిస్టర్ కానిస్టేబుల్ టేక్ హిమ్ అవుట్. వచ్చారు ఎంత నాగ్గా కట్ చేస్తారా? మిస్టర్ వెంకట్ స్వామి, కంగ్రాచులేషన్. సార్ పోలీసు ఉద్యోగానికి కావాల్సింది ఒడ్డు పొడుగే కాదు, పొట్టివాడైనా గట్టివాడైతే చాలని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? తప్పకుండా. మరి అయితే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం. ఓకే. థ్యాంక్ యూ సార్. రంగనాథం గారు నన్ను క్షమిస్తారు. ఏమిటి ఎందుకు? ఏమిటి? వేణు మీ బిడ్డ మీ మీద కక్ష కొద్దీ వేణుకి తీరని అపకారం చేశారు. నా జీవితంలో ఘోర అపచారం చేశారు బాబు. ఇది నిజమా నిజయ్యా? నిజమైంది. నిజం బాబు. నిజం. నా రక్తం సాక్షిగా చెప్తుంది. నిజం బాబు, ఈ చేతులతోనే బిడ్డలు మార్చాను. వేణు బాబు, నాన్న. ఒకటి మాత్రం నిజం, దొంగ కొడుకు దొంగే కానక్కర్లేదు. అన్ని అవకాశాలు ఉంటే నా బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూశారా? నిజమే వీరయ్య, ఎన్నో కేసుల్లో నేను మంచి తీర్పులు చెప్పానని పేరు తెచ్చుకున్నాను. కానీ నీ విషయంలో ఓడిపోయాను. అందుకే భగవంతుడు ఇలాంటి తీర్పిచ్చాడు. డాక్టర్ గారు, ఎలాగైనా సరే మా వీరయ్యను కాపాడండి. అవసరమైతే నా రక్తం కూడా ఇస్తాను. ప్లీజ్. నర్స్, త్వరగా బ్యాండేజ్ తీసుకురా. ఎస్ డాక్టర్. నాన్న, మన ఇంటికి పోదాం పద నాన్న. వాసు, బాబు, బాబు, వాసు, ఇన్నేళ్లుగా ఇంట్లో పెరిగి పెద్దవాడవై ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఈ ఇంటికి వెళ్తే తీసుకొస్తావా? వద్దు వద్దు. ఇంతకాలం మాకు ఒక్కడే బిడ్డనుకున్నా. ఇప్పుడు మీ ఇద్దరు మాకు బిడ్డలే బాబు. ఇద్దరు బిడ్డలే. బాబు కంటేనే బిడ్డవుతాడా? పెంచిన ప్రేమకు విలువలేదా? బాబు, నేను నీకు అమ్మను కాదు. అమ్మా, బాబు, నాన్నగారు, నాదొక్క కోరిక. ఏమిటి బాబు? వేణుకి సుశీలకి పెళ్లి జరిపించండి. అలాగే బాబు. వీల్లేదు వేణు. ఒక్క షరతు మీద మా పెళ్లి జరుగు. ఏమిటి వేణు? నువ్వు సోదరుడిగా ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్ని మంచి మనసుల్లో స్థానం సంపాదించుకునే అదృష్టం ఎంతమంది కలుగు. తప్పకుండా ఉంటాను. బాబు, సార్ నాదొక చిన్న మనవి. ఏమిటా? ఈ శుభం పూర్తి కావాలంటే నన్ను రాణిని కూడా పెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టాలి సార్. ఏమంటావా అత్త? ఆ గడి కోసం ఎదురు చూస్తున్నాను బాబు. కంటే భద్రామి శుభే సంజీవ శరధ శతం దీర్ఘమాయు